లోకంలో బాగా దండలు వేసి శాల్వలిచ్చి సన్మానాలు చేసి దండాలు పెడుతూ ఉంటే ఇక మనంత వాళ్ళు లేడురా అనుకుంటాడు. అప్పుడప్పుడు మనిషిలో కొంత అహంభావం పెరిగిపోతుంది కదా. అలాంటి లక్షణాలు కలిగిన పాత్ర ఇది దక్షుడు. బ్రహ్మదేవుని తర్వాత నీవేనయ్యా అంత గొప్ప సృష్టి చేసిన వాడివి అని చెప్పి దేవతలంతా ఎప్పుడు పొగుడుతూ ఉంటే మనంత వాడున్నాడా, మనంత శక్తివంతుడున్నాడా అని చెప్పి ఎప్పుడు విర్రవీగుతూ ఉండేవాట అహంకారంతో దక్షుడు. అలాంటి దక్షుడు యజ్ఞం జరుగుతూ ఉంటే కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చాడు. రాగానే ఏం చేస్తామండి, పెద్దవారు వస్తే లేచి దండం పెట్టడం, అయ్యా రండి కూర్చోండి అని చెప్పడం ఓ మర్యాద, ఓ సంప్రదాయం ఉంటుంది కదా. వాళ్ళు కూర్చున్న తర్వాత మనం కూర్చోవడం. అట్లాగే దక్షుడు రాగానే అందరూ చిన్నవాళ్లే కదా, అందరూ లేచి దండాలు పెడుతూ ఉన్నారు. కానీ ఆ మొత్తం యజ్ఞంలో ఆ సభలో ఇద్దరు లేవలేదు. ఒకరు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే తండ్రి.